చాలా స్కాములు జరిగినాయి వైసీపీ టెన్యూర్లో అని బొచ్చుడు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు ఒకవేళ నిజమే అయితే గనక ఎక్కడెక్కడ ఎలా లూప్ లాగాలో విజయసాయిరెడ్డికి మించిన మీద ఎవరు ఉండరు. ఆల్రెడీ ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు. నేను ఏ పార్టీలో లేనని చెప్తున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి సలహాలు కూడా ఇస్తున్నారు బయట ఉండి, నువ్వు మారు మక్కనోడాలు మార్చుకోని. ఇలాంటి కీలకమైన నేత సొంతంగా పార్టీ పెడితే పనికిరాదు. రెడ్ల సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా ఒకవేళ విజయసాయిరెడ్డి బీజేపీలో జాయిన్ అయితే ఆయనతో పాటు ఆ ఓట్లన్నీ భాజపాకు పడతాయి. అప్పుడు డెఫెక్ట్ ఎవరికి పడుతుంది? 11 స్థానాలు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిట్లోకి వెళ్తారా, పార్టీ కనుమరుగు అవుతుందన్న సిచ్యువేషన్ రావటం ఖాయం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైసీపీ అన్న పార్టీ కనుమరుగు అవుతే గనక దాని ప్రధాన కారణం ఈ రోజున్న డెవలప్మెంట్ ఒక ఎత్తు అయితే, కూటమి రెండో ఎత్తు అయితే, ప్రజలు నిరాకరించడం ఆయనకు ఓట్లేయటం ఇంకొక ఎత్తు అయితే, విజయసాయిరెడ్డి ఇంకొక సాలిడ్ పర్సనాలిటీ కింద ఎదుగుతాడు. ఆయన ఒకవేళ పొలిటికల్ అరంగేట్రం కావాల్సి వస్తే అన్న వర్డ్ ఇచ్చాడు కాబట్టి ఇదివరకు దాకా నేను పాలిటిక్స్లో ఉండని చెప్పాడు ఆయన. ఇప్పుడు కావాల్సి వస్తే నేను అరంగేట్రం చేస్తాను కూడా ఆయనే చెప్తున్నాడు. ఒకవేళ పొలిటికల్ అరంగేట్రమే చేస్తే గనక, అదే భాజపాతోనే జరిగితే గనక ఎన్ని బాణాలు వైసీపీ పైన ఎత్తు పెడతారు. ఇదంతా కాకుండా న్యూస్ ఛానల్ మొదలుపెట్టే ఐడియా 2 ఏళ్ల క్రితం డ్రాప్ చేసిన విజయసాయిరెడ్డి ఈ కొత్త నూతన సంవత్సరంలో హైదరాబాద్ని బేస్ చేసుకుని ఇంగ్లీష్, తెలుగు, హిందీ 3 వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్స్ పెట్టి చాలా గట్టిగా కొడదాం. న్యూట్రల్ అని చెప్పుకోవడం వరకే కానీ న్యూట్రల్లో ఫ్యాక్ట్స్ కనుక చాలా స్ట్రాంగ్గా ఒకవేళ ఒక పార్టీ పైన బాణాలు ఎక్కువ పెట్టి కొట్టారనుకోండి, బికాజ్ ఆయనకు మించిన నాలెడ్జ్ బ్యాంక్ ఇంకోటి లేరు ఆ పార్టీ గురించి. నేను పార్టీ పేరు తీయట్లేదు ఇక్కడ.